పట్టుకొని సార్ ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి అన్న అందరూ. ఓకే సార్. శ్రీ మార్కండేయ శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ గాయత్రి దుర్గాదేవి శరణవరాత్రుల ఆహ్వాన పత్రికను గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ద్వారా కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే గారు సహకరించాలని మా ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ సభ్యులు కూడా వచ్చి స్వామి కలవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా జగిత్యాల పద్మశాలి సేవా సంఘం తరఫున మార్కండేయ మందిరాల్లో ఏర్పాటు చేసి దుర్గా నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించడానికి వచ్చేసిన గౌరవ అధ్యక్షులు గంగాధర్ గారికి, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ గారికి, సోదరుడు రాజేందర్ గారికి, మహేష్ గారు, ప్రభాకర్ గారు, సుదర్శన్ గారు, నరేష్ గారు, సంఘ సభ్యులు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అందరూ కూడా పేరు పెట్టిన నమస్కారం. దసరా నవరాత్రి ఉత్సవాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా అతి సామాన్యుల నుంచి అతి ధనవంతుల వరకు కూడా అత్యంత ధనవంతుల వరకు కూడా జరుపుకునే పండుగ. భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని పూజించుకొని దసరా నవరాత్రి ఉత్సవాల నాడు జమ్మి చెట్టు దగ్గర పోయి జమ్మి పూజ చేసి ఆకు తీసుకొచ్చుకొని పెద్దలకు చేతిలో పెట్టి పదావందనం చేసి ఆశీర్వదించుకునే మన అలవాటు. అదేవిధంగా అమ్మవారిని కూడా 9 రోజులు పూజించుకొని 9వ రోజు నిమజ్జనం చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన హిందూ ధర్మంలో ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. దాంట్లో మొదటి నుంచి కూడా మార్కండేయ మందిరంలో గతంలో అప్పుడున్న నవదుర్గ సేవా సమితి వారు కావచ్చు, ఇక్కడ మన పద్మశాలి కావచ్చు, వివిధ వర్గాల వారు, అన్ని కులాల వారు కూడా అక్కడ వెళ్ళి పూజించుకోవడం, దర్శించుకోవడం, ఆ అమ్మవారి కృపకు మనందరం కూడా కృపతో బాగుండడం అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి దయతోటి ఈ జగిత్యాల పట్టణం కావచ్చు అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలని చెప్పి మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. మరి హిందువులుగా జన్మించిన మనం ఎవరో ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి 9 రోజులు నిష్ఠతోటి ఎంతోమంది ఆ దుర్గా నవరాత్రుల సందర్భంలో దీక్షలు తీసుకొని ఉపవాసాలు ఉండి పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా నేను అభినందనలు. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, ఆయుర్వేదంతో ఉండాలని అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తూ చాలాసార్లు కూడా అక్కడ రావడం జరిగింది. ఇంకా నాకు కాళ్ళు నొప్పి ఉన్నది, రావచ్చు దాంతో కూడా, కానీ పెద్ద ఒక ఎమర్జెన్సీ అయితే తప్పకుండా వెళ్తున్నా. చాలాసార్లు వచ్చిందే కాబట్టి ఇక్కడి నుంచి ఆ అమ్మవారికి నేను దండం పెట్టుకుంటూ నా పక్షాన కూడా మీరు ఆ అమ్మవారిని పూజించాల్సిందిగా, ప్రార్థించాల్సిందిగా కోరుతూ అక్కడ ఏదైనా అవసరాలు ఉంటాయి, ఒక శాసనసభ్యుని కావచ్చు, మీ కుటుంబ సభ్యునిగా మీకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తాను.